ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని కార్యగుట్టలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. కగార్ ఆపరేషన్ను నిరసిస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ కేంద్రం సాయుధ బలగాలను రంగంలోకి దింపి అడవులను జల్లెడ పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న అమాయక గిరిజనులు తోటాలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల దాష్టికాన్ని తట్టుకోలేక గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ప్రకృతిని నమ్ముకుని నివసిస్తున్న అమాయకులను బలి తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి లోకేష్, పిఓడబ్ల్యూ తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం అరుణ, అలాగే వెంకటేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలి. ఆదివాసీల ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అడవుల్లో నుండి ఆదివాసులను తరం కొడుతుంది. నిన్న మొన్న తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నటువంటి కర్రిగుట్టలో వేలాది మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టి గిరిజనుల పిల్లల పైన దాడులు చేసి వందలాది మంది చంపేస్తున్నారు. చాలా దారుణమైనటువంటి మారణకాండం కోరుకుంటున్నటువంటి ఈ విధానాన్ని వెంటనే ఆపాలని చెప్పి ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్షాలు అలాగే శాంతి సంఘాలు కూడా నిరసిస్తున్నాయి. ఈ కర్రిగుట్టను ముట్టడించడంతో అక్కడ మనుషులు చెట్లకు తేడా లేకుండా ఎట్టబడితే కేంద్ర బలగాలు అన్ని రకాలైనటువంటి కేంద్ర బలగాలు ముట్టడించి కాల్చివేస్తున్నారు. దీనికి శాంతి కమిటీ అదే పనిగా ప్రభుత్వానికి గుర్తు చేస్తుంది. 100 సంఘాలతో ఏర్పడినటువంటి శాంతి కమిటీ మేధావులు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ నాయకత్వంలో ఏర్పడినటువంటి కమిటీ ఇప్పటికే ప్రభుత్వాలతో చర్చలు జరుపుతుంది. కానీ మావోయిస్టులను పిలిచి చర్చలు జరపనంటే ఏమాత్రం లెక్క చేయడంలా ఇప్పటికే మావోయిస్టులు ప్రకటించారు, మాకు చర్చలకు అభ్యంతరం లేదు, శాంతిని నెలకొల్పని వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా శాంతి కమిటీ అడుగుతుంది. కానీ ఏమాత్రం లెక్క చేయడం కంటకావరంతో ఉన్నటువంటి అమిత్ షా లాంటి హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఆపరేషన్ కగారు పేరుతో ఈ 2026 మార్చి లోపల నక్సలిజాన్ని రూపుమాపుతామని చెప్పి ప్రకటించారు. నక్సలిజాన్ని కాదు కదా, ప్రజా పోరాటాలను ఎట్టి పరిస్థితులను రూపుమాపలేరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న నిరుద్యోగం, దారిద్ర్యం, ఆకలి నిర్మూలించకుండా ఇలాంటి పోరాటాలు నిర్మించేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల అమాయకంగా జనం చెప్తే నమ్ముతారని చెప్పి కేవలం వాళ్ళ కుట్ర